ప్రభు కొరకు కనిపెట్టాలి. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టుచున్నది. ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన యొద్ద కృప దొరుకును. ఓ ఇజ్రాయేలు, ఓ దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, మీరందరూ కూడా యెహోవా మీద ఆశ పెట్టుకోండి. దేవుని నమ్ముకునే దేవుని బిడ్డలారా, మీరందరూ యెహోవా మీద ఆశ పెట్టుకుంటే ఆయన యొద్ద ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. ఆయన యొద్ద కృప. ఆ కృపా సత్య సంపూర్ణుడైన దేవుడి దగ్గర కృప దొరుకుతుంది. ఆ కృపను మనం అందరం పొందుకోవాలని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! దేవుని కృప ఎంతో అమూల్యమైనది. ఆయన కృప జీవం కంటే ఉత్తమమైనది. ఆయన కృప బట్టి మనం బతుకుతున్నాం, చలిస్తున్నాం, జీవిస్తున్నాం, ఉన్నాం ఈరోజు. ఊపిరి కలిగి ఉన్నామంటే, ఊపిరి తీస్తున్నామంటే ఆయన కృప. దేవుని కృప లేనిదే మనం బతకలేం, చలించలేం, మనం ఉండలేం. కనుక ఆయన కృప ఆయన యొద్ద ఉన్నది కనుక ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన యొద్ద కృప దొరుకును. దేవుని దగ్గర కృప దొరుకుతుంది. ఉచితంగా వస్తుంది ఆయన కృప. ఉచితంగా పొందుకోవాలి ఆయన యొద్ద కృప. ఆయన దయ, ప్రేమ, కనికరము, కృప ఉచితంగా మనం పొందుకోవాలి. ఆయన ఉచితంగా ఇస్తున్నాడు.